హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం వర్క్షీట్ 30 నుంచి 33 వర్క్షీట్ అండ్ అసెస్మెంట్ చూద్దాం. ఇక్కడ సబ్ టాపిక్ వచ్చేసి సబ్ట్రాక్షన్. డూ ద ఫాలోయింగ్. 45 మినిట్స్ మైనస్ 25 మినిట్స్. సో 45లో నుంచి మనం 25ని సబ్ట్రాక్షన్ చేస్తే 5 మైనస్ 5 0, 4 మైనస్ 2 2. సో 20 మినిట్స్ వస్తుంది. 55 minutes 15, 5 minus 5 0, 5 minus 1, so 40 minutes. 35 minus 20, 15 minutes. 15 minutes minus 5 minutes, 10 minutes. Okay. Second one, do the following. Minutes, seconds icharu. So 5 minus 5 0, 4 minus 3 1. 5 minus 4 1, 2 minus 1 1. Next one, 30 minutes 25 seconds minus 12 minutes 50 seconds. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే 25 సెకండ్స్ నుండి మనం 50 సెకండ్స్ని సబ్ట్రాక్షన్ చేయలేము. సో ఖచ్చితంగా మనం బారో చేయాలి. ఓకే. సో ఇక్కడైతే మినిట్స్ ఉన్నాయి. మనకి తెలుసు 1 minute ఈజ్ ఈక్వల్స్ టు 60 సెకండ్స్, రైట్? సో 1 minute 60 సెకండ్స్కి ఈక్వల్. ఇప్పుడు మనం ఒక 1 minute ఇటు బారో తెచ్చినప్పుడు ఇక్కడ 29 ఉంటుంది పిల్లలు. ఇక్కడ 60 సెకండ్స్ వస్తాయి. 60కి 25ని మనం యాడ్ చేస్తే 85 సెకండ్స్ ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు మనం బారో చేయొచ్చు. 5 minus 0 5, 8 minus 5 3, 9 minus 2 7, 2 minus 1 1. సో 17 minutes 35 seconds. అది మన ఆన్సర్. సో ఇక్కడ 50 సెకండ్స్ ఉంది, 40 ఉంది. సో మనకు ఆ ప్రాబ్లం ఏముండదు. 5 minus 4 1, సో ఇట్స్ 5, 4 minus 1 3. సో 35 minutes 10 seconds. మళ్ళీ ఇక్కడ చూడండి, 20 సెకండ్స్ నుండి 55 సెకండ్స్ మనం సబ్ట్రాక్షన్ చేయలేము. సో బారో తెచ్చుకోవాలి 1 minute. ఇక్కడ 54 ఉంటుంది అప్పుడు పిల్లలు. ఇక్కడ మనకి 60 సెకండ్స్ వచ్చేస్తాయి కాబట్టి టోటల్గా 80 సెకండ్స్ అవుతాయి. సో మళ్ళీ మనం ఇక్కడ బారో తెచ్చుకుంటాము. 10 minus 5 5, 7 minus 2 ఆల్సో 5. సో 55 సెకండ్స్. నెక్స్ట్ 4 minus 2 2, 5 minus 0 5. So 52 minutes 55 seconds. Sorry, 7 minus 5 2, 25 seconds. Okay, here it is 25. Next D, 40 నుంచి 25 మనం ఈజీగానే సబ్ట్రాక్షన్ చేయొచ్చు. 10 minus 5 5, ఇక్కడ 3 ఉంటుంది, 1 1. సో 1 hour 15 minutes. సో 0 3 2, 2 hours 30 minutes. సో ఇక్కడ మళ్ళీ బిగ్ నెంబర్ వచ్చేసింది కింద కదా. సో మళ్ళీ మనం బారో తెచ్చుకోవాలి. 1 అవర్కి 60 minutes, రైట్? సో ఇక్కడ 10 ఉంటుంది, మనకి 60 వస్తే 90 minutes ఉంటుంది. సో 10 minus 5 5, 8 ఉంటుంది కదా బారో తీసుకెళ్ళినప్పుడు, 4 2. సో 2 hours 45 minutes. నెక్స్ట్ ఇక్కడ కూడా చూడండి, బిగ్ నెంబర్ కింద ఉంది. సో అంటే 11 hours 60కి 10 కలిపితే 70 అనమాట. సో 5 1 6 ఉంటుంది కదా ఇక్కడ. సో 11 minus 9 2. సో 2 hours 15 minutes. ఇలా మనం కొంచెం కేర్ఫుల్గా ఈ సబ్ట్రాక్షన్స్ అనేది చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, డూ ద ఫాలోయింగ్. 45 minutes 10 seconds minus 10 minutes 55 seconds. సో ఇక్కడ కూడా మనకి లాస్ట్లో ఈ సెకండ్ నెంబర్ బిగ్ నెంబర్ కాబట్టి బారో తెచ్చుకుంటాము. అప్పుడు ఇక్కడ 44 minutes ఉంటుంది పిల్లలు. ఇక్కడ వచ్చేసి 10కి ఒక 60 కలిపితే అంటే 70 ఉంటుంది. సో 5 1, here 4 3.
సో 34 minutes 15 seconds అనేది మనకి ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, 20లో 50 తీసేయడం కూడా పాసిబుల్ కాదు. మనం ఒక 1 minute అటు తీసుకెళ్తే ఇక్కడ 54 ఉంటుంది. సో ఇది వచ్చేసి 80 అవుతుంది. సో 0, 8 - 5 3, 4, 2. సో 2 minutes 30 seconds అవుతుంది. సారీ, 24 minutes 30 seconds. నెక్స్ట్ 5 hours 30 minutes - 2 hours 45. సో ఇక్కడ కూడా మనం అలానే బాగా తెచ్చుకోవాలి. 1 hour అటు వెళ్ళిపోతే ఇక్కడ 4 hours ఉంటుంది. 1 hour 60 minutes. ఆ 60 ఈ 30 కలిపి 90 minutes అవుతాయి. సో 8 - 4 4 బాగా తీసుకుంటాం కదా. సో 4 - 2 2. సో 2 hours 45 minutes అనేది మన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కింద మనకి బిగ్ నెంబర్ ఉంది అంటే కొంచెం కేర్ఫుల్గా, ఇక్కడ 4 hours 1 hour ఇటు వస్తుంది అంటే 85 minutes అవుతుంది. సో 5 3 4 - 3 1. సో 1 hour 35 minutes. వర్క్షీట్ 31, కౌంట్ ద మనీ అన్నమాట. ఇది చాలా ఈజీగా ఉంటుంది. కౌంట్ ద ఫాలోయింగ్ మనీ. సో ఒక 500 నోట్, ఒక 200 కలిపితే 700, ఇంకొక 100 800 అండ్ ఒక 20 రూపీస్. అంటే టోటల్ ఎంత పిల్లలు? 820. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 2000 నోట్స్ ఉన్నాయి అంటే 4000, 2 500s ఉన్నాయి, ఇవి రెండు కలిపి 1000 అంటే ఇక్కడితో 5000 అయింది. 5210 plus 2, 5212. థర్డ్ వన్, 200 plus 100 300, ఒక 50 20. సో 370 380, ఒక 5 రూపీస్. సో టోటలీ 385 రూపీస్. ఓకే, నెక్స్ట్ వన్ 2000 అంటే 4255. 5 కదా ఇది. సో 4255. సో నెక్స్ట్ లాస్ట్ ఫిఫ్త్ వన్, 1 2 3 2000s ఉన్నాయి అంటే టోటల్ 6000. సో ఇక్కడ వచ్చేసి 1000, అప్పుడు ఎంత అవుతుంది? టోటల్ 7000 అవుతుంది పిల్లలు. 200 plus 1 300, 350, ఇంకొక 5 అంటే 7355. వర్క్షీట్ 32, డినామినేషన్స్ అన్నమాట. అంటే మనకి నోట్స్ ఏముంటాయి అనేది. పేస్ట్ డమ్మీ కరెన్సీ నోట్స్ హూస్ టోటల్ విల్ బి 2000. సో ఇక్కడ టోటల్ మనకి 2000 వచ్చేలాగా నోట్స్ని మీరు పేస్ట్ చేయాలి, అందించాలి. చూడండి ఇక్కడ ఈ 500s ఉన్నాయి కదా. సో ఇవన్నీ డమ్మీ, మీకు కూడా తెలుసుంటుంది పిల్లలు. సో ఇట్లా డమ్మీ నోట్స్ ఉంటాయి కదా, అలాంటివి మీరు స్టిక్ చేయాలి. ఒక 4. ఇవైతే మామూలు పెద్ద నోట్స్గా ఉన్నాయి, మీకు చిన్న చిన్నవి కూడా ఉంటాయి. సో అలాంటివి మీరు ఒక 4 నోట్స్ని ఇక్కడ స్టిక్ చేస్తే సరిపోతుంది. సో ఇలాంటి నోట్స్ని మీరు స్టిక్ చేయాల్సి ఉంటుంది. సో 500 500 500. ఇక్కడ కూడా మీరు 500 నోట్ ఎంటర్ చేయొచ్చు. లేదు మీ దగ్గర ఒక 200 నోట్, 100 రూపీస్ నోట్, 100 రూపీస్ నోట్, 100 రూపీస్ నోట్, ఎనీథింగ్. ఆ డినామినేషన్స్ని మీరు కంప్లీట్ చేయాలన్నమాట. ఓకేనా? లేదంటే 200s, ఒక 100. ఓకే పిల్లలు? లేదు ఇంకా అంటే 200 నోట్స్, ఒక 100 నోటు, ఇంకా 250s. ఇక్కడ 2 3 400 అయిపోయింది కదా. సో మళ్ళీ 50, 220s, 10, ఇట్లా ఏదైనా కానీ టోటల్ మనకి ఒక 2000 వచ్చేలాగా ఇక్కడ మీరు నోట్స్ అనేది అంటించేయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఫైండ్ ద కాలమ్స్ అగెయిన్స్ట్ డినామినేషన్స్ టు డిపాజిట్ ₹2520 ఇన్ ద బ్యాంక్. మీరు బ్యాంకుకి వెళ్తే మనీ డిపాజిట్ చేయాలన్నా విత్డ్రా చేయాలన్నా మనం ఫామ్ ఫిల్ చేయాలి.
సో ఇక్కడ 2520 రూపీస్ని మనం డిపాజిట్ చేయాలి. అంటే ఒక 2000 రూపీస్ నోట్, ఒక 500 రూపీస్ నోట్ అండ్ ఒక 20 రూపీస్ నోటు డిపాజిట్ చేస్తే సరిపోతుంది. కానీ మనకి ఇప్పుడు 2000 రూపీస్ నోట్స్ అనేవి ఉన్నాయా అంటే లేదు కదా. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఈ 500 రూపీస్ నోట్స్ని మనం 4 డిపాజిట్ చేస్తాం. 500 5 4s 20 కదా. సో అక్కడితో మనకి ఇది 2000 అవుతుంది. అండ్ ఇంకో 500 కూడా మనము ఈ 500 ఇది కదా. సో 5 నోట్స్ అని పెడితే సో అక్కడితో మనకి ఇది 2500 అవుతుంది ఇక్కడ. ఓకేనా. సో నెక్స్ట్ 20 రూపీస్ నోట్ ఒకటి. సో టోటల్ మనకి 2520 రూపీస్ అవుతుంది. ఇలా డిపాజిట్ చేయొచ్చు. లేదు అంటే ఫస్ట్లో నేను ఇక్కడ 4 రాశాను కదా, 2000 వేసి 100 into 5 500 అండ్ 20 రూపీస్ ఒకటి అలా అయినా వేయొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. సో ఇలా మనం ఫిల్ చేస్తాం అన్నమాట. నెక్స్ట్ 500 ఒక 500 నోటు సరిపోతుంది. లేదంటే ఒక 200 ప్లస్ 100 ప్లస్ 100 400 అయింది. ఓకే, ప్లస్ 50 450 ప్లస్ 20 ప్లస్ 20 ప్లస్ 10. సో టోటల్గా మనకి చూడండి 300 400 450 ఒక 50 500 సరిపోయింది. సో 1000 అంటే మనం ఎట్లా రాయొచ్చు, 500 ప్లస్ 200 ప్లస్ 100 700 అయింది, రైట్. లేదా ఇంకో 200 వేద్దాం. సో 900 అయింది. 50 ప్లస్ 20 ప్లస్ 20 ప్లస్ 10 చూడండి 5 2 7 9 950 ఇంకొక 50 1000. ఓకేనా. సో 1450. ఈ 1450 కూడా మనము 500 వేసేద్దాం. 500 ప్లస్ 500 1000. ఇంకో 200 వేసాం అనుకోండి 1400. ఇంకొక 50. లేదు మీరు 200 ప్లస్ 100 ప్లస్ 100 ఇలా 20 ఇలా కూడా రాయొచ్చు. ఒక 100 1800 అంటే 3 500s ప్లస్ 1 200 అక్కడతో 1700 అయిపోతుంది. ఇంకొక 100 1800. 2000 అంటే 500 ప్లస్ 500 ప్లస్ 4 500s వేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకే, లేదా 500s 3 వేసి 200s 2 ఒక 100 వేయొచ్చు. ఇలా మన ఇష్టం అన్నమాట. మొత్తం యాడ్ చేస్తే 2000 రావాలి. ఇలా మనం రాసేయచ్చు. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, సాల్వ్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్. Bhavani sold cauliflowers for rupees 1550 and cabbage for rupees 1850. How much total amount did she get? Selling price of cauliflower 1550 and selling price of cabbage 1850. Total amount she get. Total amount she get అంటే మనం ఇక్కడ ఏం చేయాలి పిల్లలు, యాడ్ చేయాలి. సో రెండింటిని మనం యాడ్ చేస్తే 0 10 14 3. సో రూపీస్ 3400 వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్, ఆశా హ్యాడ్ రూపీస్ 3500 ఇన్ హర్ హ్యాండ్ బ్యాగ్. బ్యాగ్లో మొత్తం 3500 ఉన్నాయి. షీ బాట్ ఎ బ్యాగ్ ఫర్ 1680 అండ్ కాస్మెటిక్స్ ఫర్ 560. బ్యాగ్ ఎంత కొనింది 1680, కాస్మెటిక్స్ 560 కొనుక్కున్నారు. దెన్ హౌ మచ్ అమౌంట్ ఈజ్ లెఫ్ట్ విత్ హర్, ఇంకా ఎంత డబ్బులు మిగిలి ఉన్నాయి అనేది క్వశ్చన్. సో ఇక్కడ ఫస్ట్ మనం స్టెప్స్ రాస్తే అమౌంట్ ఇన్ హ్యాండ్ బ్యాగ్ రాశాను. కాస్ట్ ఆఫ్ బ్యాగ్ పర్చేజ్డ్ రాయక్కర్లేదు. కాస్ట్ ఆఫ్ బ్యాగ్ 1680 అయింది. కాస్ట్ ఆఫ్ కాస్మెటిక్స్ 560 అయింది. సో టోటల్ అమౌంట్ అంటే ఈ రెండు కలిపి ఎంత అయింది అంటే, సో 95 meters 95 centimeters 9500 సెంటీమీటర్స్ ఈ రెండు కలిపి. అయితే అమౌంట్ లెఫ్ట్ విత్ హర్ అంటే టోటల్ 3500లో నుంచి ఈ 2240ని సబ్ట్రాక్షన్ చేయాలి. సో మనం ఇక్కడ సబ్ట్రాక్షన్ చేసేద్దాం. 3500 మైనస్ 2240. సో 0, ఇక్కడ 10 ఉంటుంది, ఇక్కడ 4 ఉంటుంది. 10 minus 4 6 2 1.
సో ఇంకా ఎంత మిగిలి ఉంటాయంటే రూపీస్ 1260 రూపీస్ తన దగ్గర మిగిలి ఉంటాయి. నెక్స్ట్ వర్క్షీట్ అసెస్మెంట్. కన్వర్ట్ ద ఫాలోయింగ్. కన్వర్ట్ 245 meters into సెంటీమీటర్. సో మనకి తెలుసు ఒక మీటర్కి 100 సెంటీమీటర్స్ ఉంటాయి. ఓకేనా? సో ఒక మీటర్కి 100 అంటే మరి అప్పుడు 245 meters అంటే 245 into 100, right? 245 into 100, so that is 245 00, 24,500 centimeters. నెక్స్ట్ వచ్చేసి 7,985 గ్రామ్స్ని మనం కిలోగ్రామ్స్గా మార్చాలి. సో గ్రామ్స్ని కిలోగ్రామ్స్ అంటే డివిజన్ చేయాలి. 7,985 by 1000 అనమాట. సో 1 తర్వాత 3 zeros కాబట్టి పాయింట్ రైట్ సైడ్ నుంచి 3 ప్లేసెస్కి మూవ్ అవుతుంది. 7.985 kg. నెక్స్ట్ 65 లీటర్స్ ఇంటూ మిల్లీలీటర్స్. ఒక లీటర్కి మనకి 1000 milliliters ఉంటాయమ్మా. సో 65 liters అంటే 65 into 1000, సో దట్ ఈస్ 65,000 milliliters. నెక్స్ట్ 90 minutes into seconds. సో ఒక మినిట్కి మనకి 60 seconds ఉంటాయి. 90 minutes అంటే 90 into 60, 9 6 54 and 00 seconds. సో ఇలా మనం కన్వర్షన్ అనేది మనం చాలా ప్రాబ్లమ్స్ చేసాము. సెకండ్ వన్, మ్యాచ్ ద ఫాలోయింగ్. 280 kgs అంటే దిస్ వన్ గ్రామ్స్. 350 liters అంటే 1000 ml కదా, ఇంకొక 3 zeros యాడ్ అవుతాయి. 650 meters అంటే 100, ఒక మీటర్కి 100, ఇంకో 2 zeros కలిసి సెంటీమీటర్స్. 5 hours, 5 6 30 minutes, మళ్ళీ 36 180 seconds, అది 1800 seconds. సో ఇలా మనం మ్యాచింగ్ చేయొచ్చు. థర్డ్ వన్, fill in the blanks with the suitable symbol less than, greater than, is equals to. 689 centimeter, ఇక్కడ 68 meters అంటే ఎంతమ్మా? ఒక మీటర్కి 100 centimeter, సో 6800 సెంటీమీటర్ అనమాట. ముందు ఒకే గ్రామ్స్, ఒకే యూనిట్స్లోకి మారుస్తున్నాను నేను. 6 kg 780 grams అంటే 6780 grams ఇక్కడ. ఇది 90 liters, 9845 milliliters అంటే 9 liters 845 milliliters. ఓకేనా? సో ఇక్కడైనా లేకపోతే 90,000 milliliters ఎట్లా ఒక దాంట్లోకి ముందు కన్వర్ట్ చేస్తున్నాను. 845 meters అంటే 8 meters 45 seconds. ఇది కూడా 845 metersకి ఈక్వల్. సో 689 సెంటీమీటర్, 6800 సెంటీమీటర్ అంటే 6800 పెద్దది. 6 kg 780, 6 kg 780 రెండు ఈక్వల్ అమ్మా. సో ఇక్కడ 90,000 milliliters, 9845 milliliters. సో ఏది పెద్దది అంటే ఈ 90,000 పెద్దది. ఇది 9 liters 845, బట్ ఇది వచ్చేసి 90 liters కదా, అలా చూడండి. 845 meters, 8 meters 45 centimeters రెండు ఈక్వల్. అండ్ ఇక్కడ కూడా రెండు ఈక్వల్. నెక్స్ట్ డూ ద ఫాలోయింగ్ ఎడిషన్. 10 12 9 1 10. సో 109 20 centimeters. So 0 14 again 14 12 13 132 kg 440 grams. 0 10 13 7 15. So 157 liters 300 milliliters.
5, 7, 13, 11. 113 minutes 75 seconds. కానీ మనం ఇలా ఉంచాం కాబట్టి 60 seconds ఇటు వస్తే 114 minutes 15 secondsగా మనం రాయొచ్చు. ఫిఫ్త్ వన్, డూ ద ఫాలోయింగ్. ఇక్కడ సబ్ట్రాక్షన్ 0, 17 ఉంటుంది, ఇక్కడ 1. సో 17 - 8 అంటే 9. ఇక్కడ 1 ఉంటుంది. సో మళ్ళీ బారు తెచ్చుకుంటే 11, 11 - 6 5, 7 - 3 4. సో 45 meters 90 centimeters. నెక్స్ట్ 0, 15 - 8. 8కి మనం ఎంత యాడ్ చేసినప్పుడు 15 వస్తుందంటే 7. సో ఇక్కడ మనం బారు తెచ్చాం కాబట్టి 7, ఇది 4. సో 9కి మనం ఎంత కలిపితే 17 వస్తుంది అంటే 8. నెక్స్ట్ 4 - 4 0, 7 - 6. సో 10 kg 870 grams. సో 0, 1, ఇక్కడ 12, 4, 12 - 8 4. సో అగైన్ 14, ఇక్కడ 6 ఉంటుంది. 8కి మనం ఏ నెంబర్ని యాడ్ చేస్తే 14 వస్తుంది అంటే 6, 6 - 2 4. సో ఇక్కడ 32 minutes 46 seconds - 24 minutes 55 seconds. అంటే లాస్ట్లో మనకి బిగ్ నెంబర్ ఉంది కదా, సో అలాంటప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలంటే పారు తెచ్చుకోవాలి. ఇక్కడ 32 minutes ఉంది, ఒక మినిట్ని మనం అటు తీసుకెళ్ళిపోతే ఇక్కడ 31 minutes ఉంటుందమ్మా. సో 1 minute అంటే మనకి 60 seconds, రైట్? సో ఆ 60 seconds ఈ 46 కలిపితే మనకి 106. ఓకే, సో ఇప్పుడు సబ్ట్రాక్షన్ చేయాలి. 6 - 5 1, 10 - 5 5. ఓకేనా? సో 51 seconds. ఇక్కడ 31 - 24 అంటే 11 - 4 7, 2 - 2 ఎలాగో 0 అవుతుంది. సో అంటే 7 minutes 51. సిక్స్త్ ప్రాబ్లం, ప్యాకెట్స్ ఆఫ్ షుగర్ అండ్ దాల్ వెయిట్ 7 kg 750 grams and 8 kg 500 grams respectively. How much do they weigh together? సో ఇక్కడ 2 ప్యాకెట్స్ ఉన్నాయి, షుగర్ ప్యాకెట్, దాల్ ప్యాకెట్ వెయిట్ ఇచ్చి ఆ రెండింటి టోటల్ వెయిట్ ఎంత అని అడుగుతున్నారు. సో వెయిట్ ఆఫ్ షుగర్ ప్యాకెట్ 7 kg 750 grams, వెయిట్ ఆఫ్ దాల్ ప్యాకెట్ కూడా రాశాను. టోటల్ వెయిట్ అన్నప్పుడు ఆ రెండింటిని మనం యాడ్ చేసాను. 0, 5, 7 + 5 12. సో ఇక్కడ 16. సో 16 kg 250 grams అన్నమాట టోటల్ వెయిట్ ఆఫ్ దట్ ప్యాకెట్. నెక్స్ట్ వన్, సెవెంత్ వన్. In a high jump competition, Ramu recorded 1 meter 85 centimeter height and Raju recorded 1 meter 3 centimeter. Who jumped higher and how much? So height recorded by Ramu రాస్తాము, height recorded by Raju, and వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ 5 - 3 2, 8 - 0 8 0. సో 0 meters 82 centimeters వీళ్ళిద్దరి మధ్యలో డిఫరెన్స్ వచ్చింది. సో ఇప్పుడు ఎవరు, who jumped higher? Ramu jumped higher by 82 centimeters. And how much అని అడిగారు కాబట్టి by 82 centimeters. Next, 8th one. There was 80 liters 750 ml water in a drum. మొత్తం వాటర్ ఎంత ఉంది డ్రమ్లో. Rahim took out 6 liters 700 ml of water into a bucket. బకెట్లోకి ఇంత 6 liters 700 తీశాడు. అండ్ టిన్లోకి 21 liters తీసాడు. హౌ మచ్ వాటర్ ఈజ్ లెఫ్ట్ ఇన్ ద డ్రమ్? సో స్టెప్స్ మనం రాస్తే క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఇన్ ద డ్రమ్ ఉన్నది రాసాము. క్వాంటిటీ ఆఫ్ వాటర్ టుక్ అవుట్ ఇన్ టు బకెట్, బకెట్లోకి ఎంత తీసాడు? 6 liters 700 ml తీసాడు. అండ్ క్వాంటిటీ ఆఫ్ వాటర్ టుక్ అవుట్ ఇన్ టు టిన్ 21 liters 250 ml తీసారు. సో టోటల్ వాటర్ టుక్ అవుట్, మొత్తం ఎంత వాటర్ తీశారు అంటే ముందు ఈ రెండింటిని మనం యాడ్ చేసేయాలి. 0, 5, 9, 27. సో 27 liters 950
మిల్లీలీటర్స్ వాటర్ అనేది బయటికి తీశారు. సో ఇప్పుడు ఇక్కడ ఏం అడుగుతున్నారు, వాటర్ లెఫ్ట్ ఇన్ ద డ్రమ్. ఇంకా ఎంత మిగిలింది అంటే 80 లీటర్స్లో నుంచి తీసారు. 27 లీటర్స్ 950 mlని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. ఓకేనా? సో చూడండి, 80 లీటర్స్ 750 ml అండ్ 27 లీటర్స్ 950. 27 లీటర్స్ 950 mlని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. 0 0 హియర్ 17, ఇక్కడ వచ్చేసి మనకి 79 ఉంటుంది. 17 మైనస్ 9 అంటే 8. సో 9 మైనస్ 7 2, 7 మైనస్ 2 5. సో 52 లీటర్స్ 800 ml ఆఫ్ వాటర్ ఇంకా మనకి మిగిలి ఉంటుంది. 52 లీటర్స్ 800 ml ఆఫ్ వాటర్ మిగిలి ఉంటుంది అన్నమాట. సో స్టూడెంట్స్, please like this video and please share this video with your friends and please subscribe to my channel. Thank you for watching.